అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియోలో మసాలా వడలు చేసి చూపిస్తున్నానండి. బయట టిఫిన్ బండ్ల మీద దొరుకుతాయి కదా, అవన్నమాట. సేమ్ అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానికోసం అవి ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. బాగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా నీళ్లు మునిగేదాకా, అవి పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక 2 గంటలు కానీ 3 గంటలు కానీ సరిపోతుందండి. నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగి నీళ్ళన్నీ వడేసుకోవాలి. ఇప్పుడు మనము చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. ఎందుకంటే పెద్దది తీసుకొని ఒకేసారి వేసామనుకోండి పప్పు అంతా మెత్తగా అయిపోద్ది అనమాట. ఈ మసాలా వాళ్ళకి మెత్తగా ఉండకూడదు, పిండి బరకగా ఉండాలి. అందుకని మనం ఇప్పుడు చిన్న జారు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పలుసు ఇచ్చుకుంటూ తిప్పుకున్నాం అనుకోండి, కొంచెం బరకగా అక్కడక్కడ పప్పులు కూడా ఉంటాయి. అట్లుంటే బాగా వస్తాయి అనమాట వడలు. దీనికి పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పప్పు మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూద్దాము. సాల్ట్ అండి, నేనైతే ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కారము, ఉల్లిపాయలండి మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. నేను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, వెల్లుల్లి అన్నీ బాగా సన్నగా కట్ చేసేసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇంక ఈ టైంలో కావాలంటే మనకి ఇష్టమైతే గరం మసాలా, కొంచెము జీలకర్ర పొడి కొద్దిగా కూడా వేసి కలుపుకోవచ్చు. నేను ఇంక పుదీనా ఫ్లేవర్ కోసం ఏం కలపలేదండి. ఇంక ఈ విధంగా బాగా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి మనకి వడ వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇట్లా చేతికి కొద్దిగా తీసుకొని ఇట్లా చేతిలో చేసుకుంటే ఇట్లా వస్తే సరే, లేదంటే కొంచెం ఒక స్పూను శనగపిండి కానీ అట్లా బియ్య పిండి కానీ కొద్దిగా కలుపుకుంటే మనకు సరిపోద్ది అనమాట. అది వాటర్ ఎక్కువగా ఉంటే ఇంకా నాకైతే సరిపోయింది. ఇట్లా చేతి మీదైనా చేసుకోవచ్చండి, లేదంటే ఇట్లా బటర్ పేపర్ తీసుకొని అయినా ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం మందంగానే చేసుకోవాలి. ఆయిల్ అయితే మీడియంలోనే కాగబెట్టుకోవాలండి, మరీ ఓవర్గా హీట్ చేయకూడదు, పొగలు వచ్చేటట్లు. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి అనమాట, బాగా లోపలంతా ఉడికి. ఇట్లా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవటమేనండి. ఆయిల్లో మనం ఎన్ని పడతాయి అని చిన్న సైజు అయినా చేసుకొని మన ఇష్టం, ఎంత సైజు కావాలంటే. ఈ వడలు అయితే చిన్నగానే చేసుకుంటారు. కాతి పిండి మాత్రం కొంచెం బరకగానే వేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా కరివేపాకు మన ఇష్టం, వీటిల్లో ఎన్ని కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకుంటారు కొంతమంది. మనకు ఏ ఫ్లేవర్ కావాలంటే అట్లా అన్నీ కలుపుకొని చేసుకోవటమేనండి. అన్ని ఈ విధంగా క్రిస్పీగా వేపుకొని కలర్ చేంజ్ అయితే అర్థమవుతుంది మనకు వేగుతున్నప్పుడు కూడా. ఇవి చాలా క్రిస్పీగా బాగుంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.